హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భూషణం. ఈరోజు మనము కమ్మని చిక్కుడుకాయ ఫ్రై తయారు చేసుకుందాము. టేస్టీ హెల్దీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఓకే, మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఈరోజు మనము చిక్కుడుకాయ ఫ్రై తయారు చేస్తున్నామండి. అయితే ఈ విధంగా మనం చిక్కుడుకాయ ఒలుచుకొని శుభ్రంగా 1-2 సార్లు కడిగి ఇప్పుడు బాయిల్ చేసుకుందాం. 2 గ్లాసులు నీళ్ళు పోస్తున్నానండి. సాల్ట్, చిటికెడు పసుపు. చిక్కుడుకాయ ఫ్రైలోకి ఒక మంచి మసాలా కారం పొడి తయారు చేస్తున్నానండి. చూడండి, పల్లీలు, పచ్చిపప్పు, కొబ్బరి కళాయిలు వేసుకొని ద్వారగా వేపుకుందాం. జీలకర్ర, 4 ఎండుమిర్చి. చూడండి, మనము ఫ్రై చేసుకున్నాం కదండి చల్లారిని. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకుందాం. 6 చిన్నులపాయ రప్పలు వేస్తున్నానండి. కారం పొడి ఉంది కదండి, ఇలా బరకగా రఫ్ అండ్ టఫ్గా పౌడర్ చేసుకోవాలండి. ఇలా పౌడర్ చేసుకుంటే టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. చిక్కుడుకాయలు ఈ విధంగా ఉడకబెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఒక జల్లెల్లో వడకట్టుకుందాం. ఇప్పుడు మనము సపరేట్ ఒక కళాయి తీసుకున్నామండి. ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాం. ఆయిల్ వేడిందండి. 1 స్పూను తాండు గింజలు వేస్తున్నాం. బాగా కట్ చేసుకున్నాం. ఒక ఉల్లిపాయలు వేస్తున్నాను. ద్వారగా ఫ్రై చేసుకున్నాం. 2 రెబ్బలు ఫ్రెష్ కరివేపాకు వేస్తున్నానండి. మనం ముందుగా ఉడికించుకున్న చిక్కుడుకాయలు వేస్తున్నానండి. బాగా ఫ్రై చేసుకున్నాం. ఇలా చిటికెడు పసుపు వేసాం కదండి. ఒక 5 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుందాం. మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాం కదండి. ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుందాం. మనము ముందుగా రెడీ చేసుకున్న కారం పొడి వేస్తున్నానండి. ముందుగా తయారు చేసుకున్న కారం పొడి వేసుకున్నాం కదండి. ఈ కారం పొడి వల్లే మనకు ఈ చిక్కుడుకాయ ఫ్రై మంచి టేస్ట్ వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్టీ హెల్దీ చిక్కుడుకాయ ఫ్రై రెడీ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా డాడీ చిక్కుడుకాయ ఫ్రై చేశాడు. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తా. సూపర్ అంటే సూపర్ ఉంది డాడీ, తిరిపోయింది. ఫ్రెండ్స్, చిక్కుడుకాయ ఫ్రై ఈ విధంగా చేసుకోండి. వెరైటీగా అసలు ఎంత బాగుందో, తింటుంటే ఎంత టేస్టీగా ఉందో. ఆ కొబ్బరి కారం వేసాం కదా, చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.